ఓం నమో వెంకటేశాయ. జూన్ 11 ఏకాదశి గురువారంతో వచ్చిందండి. 3 ఏళ్లకి ఒక్కసారి వస్తుంది. మీ అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ ఏకాదశిని అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెల జూన్ 11వ తేదీ గురువారం నాడు చాలా అరుదైన పరమ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకి మాత్రమే వస్తుంది. అధిక మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో శక్తివంతమైనది కాబట్టి, ఈ రోజున విష్ణుమూర్తిని పూజించిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయి. పరమ పవిత్రమైన ఏకాదశి పూజా విధానం, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అధిక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ గురువారం ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమైన రోజండి. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే నెల తిరగకుండానే మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ గురువారం వచ్చే ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ ఏకాదశి నాడు మీ పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అంతటి శక్తి ఈ ఏకాదశికి మాత్రమే ఉంది. ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకోండి. అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పనులు పసుపు నీళ్లు చల్లుకోండి. మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చెయ్యండి. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయాలి. ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మీ పూజ కోసం కొన్ని తులసి దళాలను సిద్ధం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి ఎన్ని పూజలు చేసినా సరే తులసి ఆకులు సమర్పించకపోతే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభించదు. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి 2 తులసి ఆకులు సమర్పించినా సరే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి నమస్కారం చేసుకోండి. అయితే తులసి మాల వేయలేని వారు స్వామివారి పాదాల దగ్గర 2 తులసి ఆకులు పెట్టి నమస్కరించుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. ఈ రోజు వెలిగించే పిండి దీపాలకు ఎంతో మహిమ ఉంటుంది. బియ్యపిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని ఆవు పాలు పోసి 2 పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పటం ముందు పిండి దీపాలు వెలిగించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు జపించండి. స్వామివారికి నైవేద్యంగా అరటిపండు, వడపప్పు, పానకం నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది. చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. అయితే ఈ రోజున తప్పనిసరిగా ముద్ద కర్పూరంతోనే స్వామివారికి హారతి ఇవ్వాలి. చివరిగా 3 ప్రదక్షిణలు చేసి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో కోరికలన్నిటినీ స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. అయితే ఏకాదశి రోజు స్త్రీలు తప్పనిసరిగా ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండకుండా పాలు, పండ్లు సేకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందట. సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. ఈ ఏకాదశి రోజున పసుపు కొమ్ములు లేదా పసుపును కొని మీ పూజా గదిలో పెడితే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు. అలా చేస్తే
మీ ఆయుష్ తగ్గుతుందని, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. ఇక కాయగూరల్లో వంకాయ, మునక్కాయ, చిక్కుడుకాయలను ఏకాదశి రోజు తినకూడదు. అలాగే ఈ రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకపోతే ఒక జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. దీనివల్ల అప్పులు, బాధలు పెరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చెయ్యండి. ధనపరంగా బాగా కలిసి వచ్చి అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే తులసి కోటను ఖచ్చితంగా పూజించండి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే 2 పసుపు కొమ్ములను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలట. ఈ ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు నివాసం ఉంటాడు. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని, వచ్చే జన్మలో పురుగుగా పుడతారని నమ్మకం. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం పైన గోమూత్రం చిలకరించండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి, వాస్తు దోషాలన్నీ తొలగిపోయి అఖండ ధనాకర్షణ కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి. గోవుకు అరటి పండ్లు ఆహారంగా తినిపించి ప్రదక్షిణాలు చేస్తే మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం పడుతుంది. అయితే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు నల్లటి ఆవుకు 5 అరటి పండ్లు తినిపించండి. త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో అలాంటి వారు మీ పూజా గదిలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి లేదా విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. మీ ఇంటి పేదరికం తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యి కలిపిన అక్షంతలతో విష్ణు సహస్రనామం చదువుతూ వెంకటేశ్వర స్వామి పటానికి అర్చన చేస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఇక మనలో చాలా మంది భోగభాగ్యాలను కోరుకుంటారు. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఉత్తరముఖంగా పెట్టుకోండి. ఇక మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబు పైన మీ కుడి చెయ్యిని ఉంచి ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని చదవండి. మంత్రం ఏమిటంటే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదివి రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇల్లంతా చిలకరించండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియోలోని అంశాలన్నీ కొంతమంది పెద్దలు చెప్పినవన్నీ నేను మీకు వివరిస్తున్నానండి. నేను చెప్పిన విధంగా పూజ చేయలేకపోయినా స్వామివారికి పూజ చేసి మనసారా స్మరించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. స్వామివారి కృపా కటాక్షాలు మీపై ఎప్పుడు ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.